హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. గత కొంతకాలంగా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకైతే శుభవార్తని అందించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీతో పంచుకోవడానికి ఈ వీడియోని చేస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి రైతన్న కూడా వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ యొక్క లైక్ అనేది ఇంకో 10 మందికి ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అనేది కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేను మీకు చూపిస్తున్నాను. 25 నుంచి రైతు భరోసా 3 ఎకరాలు పైబడిన రైతులకి సాయం అని చెప్పేసి మనకి ఇక్కడ వార్తా ప్రకటనలో కనిపించడం జరుగుతుంది. అయితే ఇంతకుముందే పలు రకాల దినపత్రికలో 5 ఎకరాల వరకు రైతు భరోసా నిధులని జమ చేయడం జరిగింది అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఆ విధంగా కొద్ది మందికి మాత్రమే ఆ డబ్బులైతే క్రెడిట్ అయ్యాయి, అందరికీ రైతులకి రాలేదు. కాబట్టి ఈ 3 ఎకరాల పైన ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఎవరెవరికైతే మిస్ అయ్యాయో, ఎవరెవరికైతే రైతు భరోసా డబ్బులు పడలేదో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా నిధులని జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి చూసినట్టు అయితే రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలం పంటకి సంబంధించిన పెండింగ్ రైతు భరోసా పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఇది ఎప్పటిది? గత నెల వర్షాకాలానికి సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయం మాత్రమే, ఇప్పటిది కాదు. ఈ నెల 25వ తేదీ నుంచి, ఈ రోజు 19వ తారీఖు, 25వ తేదీ నుంచి 3 ఎకరాలకి పైబడిన రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఆల్రెడీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ వ్యవసాయ శాఖ ఇవ్వడం జరిగింది. 25వ తారీఖు నుండి జమ చేయడం జరుగుతుంది. ఇప్పటికే రైతులు సాగు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారని, వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. 4-5 రోజుల క్రితం ఆర్థిక శాఖకి స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. యాసంగి పంటలకి పెట్టుబడి సాయం అందకపోవడంతో అన్నదాతలు అప్పులు చేసి మరీ పంటలు సాగు చేశారు. దీనికి తోడు అకాల వర్షాలు, ఈదురుగాలులకి పంటలు దెబ్బతినడంతో ఆర్థికంగా కష్టాల్లో చిక్కుకున్నారు. భరోసా ఇవ్వాలని రైతులు స్థానిక ఎమ్మెల్యేలను నిలదీయడంతో పాటు గత ప్రభుత్వం రైతులకి రైతు బంధు పంపిణీ సజావుగా ఖాతాలో జమ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ విషయమైతే వాస్తవమే. గత ప్రభుత్వం కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విషయాలు ఎక్కడున్నా కూడా రైతులకి పడాల్సినటువంటి రైతు బంధు సాయాన్ని అయితే ఏ ఒక్కరోజు కూడా లేట్ చేయకుండా చెప్పిన డేట్కి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా జమ అయ్యేటటువంటి పరిస్థితి మనకి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే అలాంటి పరిస్థితి మనకి కనిపించడం లేదు. ఇదే విషయమై ఎమ్మెల్యేల పైన ప్రజలైతే ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క రైతు భరోసా నిధులని ఇవ్వాలి అని చెప్పేసి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారికి విన్నవించగా ఈ యొక్క ప్రాసెస్ అనేది జరిగింది. మనకు మే నెల 25వ తారీఖు నుండి ఎవరెవరికైతే డబ్బులు, రైతు భరోసా డబ్బులు క్రెడిట్ కాలేదో, 3 ఎకరాల పైన ఉన్నటువంటి డబ్బులు క్రెడిట్ అవ్వనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతు భరోసా డబ్బులు అనేది రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. 25వ తారీఖు రోజున మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి రైతన్నలకి సంబంధించిన ప్రతి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.